జనరేషన్ సొమ్ము చేసుకునేందుకు చక్కటి ప్లాన్ రూపొందించింది ఒక ముఠ. మీరు ₹1,00,000 ఇస్తే మేము 3,00,000 ఇస్తామంటూ అమాయకులను నమ్మించి మోసం చేశారు. ఏకంగా నకిలీ కరెన్సీ తయారు చేసే పరిశ్రమనే స్టార్ట్ చేశారు. పోలీసులు పకడ్బందీ వ్యూహంతో నకిలీ కరెన్సీ తయారీ ముఠ ఆట కట్టించారు. ప్రత్యేకంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని నకిలీ కరెన్సీని ఒరిజినల్ కరెన్సీ లాగా నమ్మిస్తారు. కలర్ ప్రింటర్ ద్వారా కరెన్సీని జిరాక్స్ తీసుకుంటారు. కొన్ని రసాయనిక పదార్థాలను ఉపయోగించి ఒరిజినల్ గా కనపడే విధంగా ప్రయత్నం చేస్తారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఫేక్ కరెన్సీ గురించి ఉంది. మీకు తెలుసు, నిన్న ఒక నర్సంపేట్ పోలీస్ స్టేషన్ లో పొజిషన్ అండ్ సర్క్యులేషన్ ఆఫ్ ఫేక్ కరెన్సీ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. కేసులు డీటెయిల్ వచ్చేసి మెయిన్లీ అక్యూజ్డ్ డీటెయిల్ వచ్చేసి A1 సంగాటి కిరణ్, A2 నిరాతి శివ, A3 నిరాతి రంజిత్, A4 గుడి కాండులాల్ రవి. ఈ 4 మెంబర్స్ నర్సంపేట్ రెసిడెంట్స్ వాళ్ళు. మిగతా మెంబర్స్ A5 పోరికా రాజ్ కుమార్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ నుంచి, A6 తనమాల రాజశేఖర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి, A7 ముదురు కోలా యాకంబరం యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ నుంచి, A8 చేను సాయి కిరణ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి. మీకు తెలుసు, మన వరంగల్ కమిషనరేట్లో సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్రివెంట్ చేయడానికి, కర్బ్ చేయడానికి మన టాస్క్ ఫోర్స్, లోకల్ పోలీస్ వాళ్ళు కలిసి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. సో నిన్న ఒక అరౌండ్ ఆఫ్టర్నూన్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ కింద అండ్ లోకల్ పోలీస్ కింద ఒక టీమ్ ఫామ్ చేయడం జరిగింది. A1 అక్యూజ్ సంగాతి కిరణ్, ఇతనికి రెసిడెన్స్లో ఇల్లులో వాళ్ళు కలిసి రేడ్ చేశారు. అక్కడ రేడ్ చేసిన తర్వాత అక్కడ నుంచి టోటల్ ఫేక్ కరెన్సీ 42,000 ఫేక్ కరెన్సీ, మొబైల్ ఫోన్స్ దొరికింది. ఫేక్ కరెన్సీతో పాటు A1 to A3 ఈ అక్యూజ్ కూడా అక్కడ దొరికాడు. తర్వాత ఫర్దర్గా ఇంటరోగేషన్ చేస్తే మళ్ళీ వాళ్ళు చెప్పారు కి A4 గుడ్డి కాండులా రవి, ఇతనికి ఇల్లులో కూడా మిగతా 5 మెంబర్స్ ఉన్నాడు. అక్కడ కూడా రేడ్ చేస్తే ఈ మిగతా 5 మెంబర్స్ కూడా దొరికాడు అక్కడ. నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాలోని 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 28 లక్షల విలువగల ల్యాప్టాప్లు, ప్రింటర్స్, 13 సెల్ ఫోన్లు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. అండ్ అక్కడ నుంచి మొత్తం ప్రాపర్టీ డీటెయిల్ వచ్చేసి 1,48,000 రూపీస్, 2 కార్స్ బలేనో అండ్ స్విఫ్ట్ డిజైర్ వర్త్ వచ్చేసి 21,18,000, 3 ల్యాప్టాప్స్ worth rupees 1,35,000, 3 color printers 33,000 worth, mobile phones total 13 దొరికింది. అండ్ ఫేక్ కరెన్సీ టోటల్ 42,500 రూపీస్. మోడస్ ఆపరెండి ఎట్లా ఉంది అది నేను చెప్తా. యాక్చువల్లీ వాళ్ళు ఈ నార్మల్గా A4 సైజ్ పేపర్లో ప్రింట్ చేస్తారు, కలర్ ప్రింట్అవుట్. వాళ్ళు కలర్ ప్రింట్అవుట్ తీసుకుంటారు. తర్వాత ఈ కలర్ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఒరిజినల్ నోట్ పేస్ట్ చేస్తారు వన్ తరఫ్ నుంచి. అండ్ దెన్ వాళ్ళు దే విల్ డిప్ ఇట్ ఇన్ టు ది అయోడిన్ సొల్యూషన్, థింకింగ్ కి ఇది గాంధీజీస్ ఇమేజ్ విల్ ఆల్సో కమ్ ఇన్ దాట్. సెకండ్లీ ఇప్పుడు వాళ్ళు 50,000 ఒరిజినల్ క్యాష్ ఈక్వలెంట్ టు 1,50,000 ఫేక్ కరెన్సీ, అది ఈక్వలెంట్ లాగా చేస్తున్నారు. సో వాళ్ళు ఇదే క్రైమ్ చేస్తున్నారు. సో లైక్ ఇంతకు ముందు కూడా A5 అండ్ A6 అండ్ A7 మీద ఈ కౌంటర్ ఫేట్ కరెన్సీ మీద కేసు ఉండే ఆల్రెడీ. మిగతా అక్యూజ్డ్ మీద కూడా పాత హిస్టరీ ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ క్రిమినల్ హిస్టరీ. సో మెయిన్లీ ఇప్పుడు A1 అండ్ A2 సంగాతి కిరణ్ అండ్ నిరాతి శివ వాళ్ళకి పాత చరిత్రం చూస్తే కేసెస్ ఏం లేవు. కానీ A3 మీద ఒక హౌస్ బ్రేకింగ్ బై నైట్ కేస్ ఉంది. A4 గుడి కాండులా రవి మీద క్రిమినల్ ట్రెస్ పాస్ కేసు ఉంది. A5 ఈ రాజ్ కుమార్, ఈ మెయిన్ పర్సన్ ఇతను ఉన్నారు, ఇతని మీద టోటల్ 5 కేసెస్ ఉన్నాయి.
మన ఇంతకు ముందు కేయూసీ లిమిట్లో కూడా ఒక చీటింగ్ అండ్ ఈ కౌంటర్ ఫేట్ కరెన్సీ గురించి ఒక ఆల్రెడీ కేస్ ఉండే యాక్చువల్లీ కేయూసీలో. తర్వాత ఈ A6 తనమాల రాజశేఖర్ మీద 4 కేసెస్ ఉన్నాయి. ఇతని మీద కూడా కౌంటర్ ఫేట్ కరెన్సీ కింద ఒక కేసు ఉంది. అండ్ ఈ A7 ముధూర కోల యాకంబరం ఇతని మీద కూడా కౌంటర్ ఫేట్ కరెన్సీ గురించి ఒక కేసు ఉండే. సో ఇప్పుడు స్ట్రిక్ట్ సెక్షన్కి కూడా పెట్టడం జరిగింది, దట్ ఈస్ 111 ఆర్గనైజ్డ్ క్రైమ్. తర్వాత అవసరమైతే మళ్ళీ వాళ్ళ మీద పీడీ కూడా పెడతాం.